వెల్కమ్ టు మన షెఫ్. నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు పప్పు చకోడీలు చేసి చూపిస్తానండి. మనం స్వీట్ షాప్‌లో తెచ్చుకుంటే బాగా క్రిస్పీగా, టేస్టీగా ఉంటాయి గదా! అదే మనం ఇంట్లో చేసుకుంటే సరిగ్గా రావు గదండీ కొంతమందికి. ఇంట్లో క్రిస్పీగా స్వీట్ షాప్ స్టైల్‌లో రావాలి అంటే ఎలా చేయాలో ఈ వీడియోలో క్లియర్‌గా చెప్పాను. మీరు పప్పు చకోడీలు చేసుకోవాలి అంటే ఈ వీడియోని పూర్తిగా చూసి ఒక్కసారి ట్రై చేయండి. చాలా ఈజీగా చేసేస్తారు. ఇవి ఒక్కసారి చేసి పెట్టుకున్నామనుకోండి, ఒక 20 రోజుల పైనే నిలువుంటాయండి. పిల్లలు స్కూల్‌కెళ్తూ ఏదో ఒకటి స్నాక్ అడుగుతారు గదా! ఒకసారి చేసి పెట్టుకోండి ఇంట్లో. ఎలా చేయాలో చూపిస్తారండి. ఈ పప్పు చకోడీలు జేసుకోవడానికి ఫస్టు ఇలా మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో 2 కప్పుల బియ్యపు పిండి వేసుకోండి. 2 కప్పుల బియ్యపు పిండికి 1 కప్పు మైదా పిండి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. 2 పిండిలు బాగా కలిసిపోయేటట్టు. బియ్యపు పిండి వల్ల మనకి గుల్లగా వస్తాయి. అలాగే మైదా పిండి వల్ల విరగకుండా చక్కగా వస్తాయన్నమాట చకోడీలనేవి. అందుకని 1 కప్పు మైదా పిండి వేసుకోవాలి 2 కప్పుల బియ్యపు పిండికి. ఈ విధంగా మొత్తం బాగా ఒకసారి కలిపేసుకొని పిండిల్ని పక్కన పెట్టేసుకోండి బౌల్‌ని. ఇప్పుడు ఏదైనా పాన్‌ని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో మీరు ఏ కప్పుతో బియ్యపు పిండి తీసుకుంటారో అదే కప్పుతోటి 3 కప్పులు నీళ్లు పోసుకోండి. 3 కప్పుల పిండికి 3 కప్పులు నీళ్లు పడతాయన్నమాట. దీంట్లోనే 1 ½ టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. లేదా మీరు 2 టీ స్పూన్ల దాకా అయినా వేసుకోవచ్చు. మేము కొద్దిగా సాల్ట్ తక్కువ తింటాం కాబట్టి 1 ½ టీ స్పూన్ వేశాను. దీంట్లోనే ½ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకొని నీళ్ళని బాగా మరగనివ్వాలి. మీరు కావాలంటే కొద్దిగా వాము అయినా వేసుకోవచ్చండి. 1 టీ స్పూన్ వాము అయినా వేసుకోవచ్చు. కొంతమంది వాము వేసుకుంటారు. నేను వేయలేదు. ఇలా నీళ్లు మరిగేటప్పుడే దీంట్లో నేను ఒక చిటికెడు ఫుడ్ కలర్ వేసుకుంటున్నానండి. ఈ ఫుడ్ కలర్ మీ ఆప్షనల్. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి. వేసుకోకపోయినా పర్వాలేదనమాట. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి నీళ్ళని బాగా మరగనివ్వండి. ఏదో కొద్దిగా ఒక 2 పొంగులొచ్చేసిన తర్వాత వెంటనే పిండి కలపడం కాదండి. బాగా ఎక్కువగా మరగాలి. బాగా మరిగితేనే మీకు చకోడీలు గుల్లగా వస్తాయి. అలా నీళ్లు బాగా మరిగాయి అనుకున్న తర్వాత దీంట్లో పిండిని వేసి కలుపుకోండి. స్టవ్ ఆఫ్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి పిండిని వేసి కలుపుకోండి. పిండి మొత్తం బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. మీకెక్కడైనా ఉండలుగా అనిపిస్తుందన్నా పర్వాలేదండి. ఆరిన తర్వాత మనం చేత్తోటి గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకుంటాం గాబట్టి అప్పుడు బాగా కలిసిపోతుంది. పిండిని వేసి ఈ విధంగా మొత్తం ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టేసేయండి. ఆవిరికి పిండనేది బాగా మగ్గుతుంది. మూత పెట్టేసి మనం చేత్తో తాకగలిగేంత వేడిగా ఉన్నప్పుడు మనం కలుపుకుందాము. మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఆ పిండి ఆరేలోపు ఏం చేద్దామంటే, నేను పచ్చి పప్పుని ఒక 4 గంటల ముందు నానబెట్టి పెట్టుకున్నానండి. చూడండి బాగా నానున్నాయి గదా! ఒక కప్పు తీసుకోవాలి పచ్చి శనగపప్పు. ఇలా నానిన ఈ పచ్చి శనగపప్పుని ఒక్కసారి నీళ్లు పారబోసి మళ్ళీ కడిగి, ఏదైనా పొడి క్లాత్ పైన వేసి జస్ట్ తడి ఆరేంత వరకు తుడుచుకోండి సరిపోతుంది. మరి ఎక్కువ సేపు ఆరబెట్టాల్సిన అవసరం లేదండి. జస్ట్ అలా తుడుచుకొని తడి లేకుండా చూసుకుంటే సరిపోతుంది. ఆ విధంగా చేసుకున్న పచ్చి శనగపప్పుని ఏదైనా బౌల్‌లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు పిండి కొద్దిగా ఆరుంటుందండి. మనం చేత్తో తాకగలిగేంత వేడిగా ఉంటే సరిపోతుంది. అలా ఆరిన తర్వాత దీంట్లో 1 లేదా 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. లేదా మీరు బటర్ అయినా వేసుకోవచ్చనమాట. నేను ఆయిల్ వేసుకున్నాను. ఇలా ఆయిల్ గూడా వేసి నేనిక్కడ చూపించినట్లు చేత్తోటి ఈ విధంగా ప్రెస్ చేస్తూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. మొత్తం బాగా కలిసేటట్టు గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి. ఇప్పుడు చూడండి ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్ ముద్దలాగా రావాలనమాట. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లో నుంచి ఒక చిన్న ముద్దని తీసుకొని మిగతా పిండికి మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఎందుకంటే పిండి అనేది ఆరిపోకుండా ఉండడం కోసం మూత పెట్టి పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ పిండి ముద్దని కొద్దిగా తీసుకొని నేను ఇక్కడ చూపించినట్లు రోల్ చేసుకోండి. పప్పు చకోడీలకి కొద్దిగా లావుగానే చేసుకోవాలండి. మరీ పల్చగా అంటే సన్నగా చేసుకున్నారనుకోండి విరిగిపోతాయి. కొద్దిగా లావుగానే ఉండాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఒక సైడు ఈ పచ్చి శనగపప్పుని వేసుకొని ఈ విధంగా రోల్ చేస్తే పచ్చిశనగపప్పు ఆ పిండి ముద్దకి అంటుకుపోతాయన్నమాట. ఇలా అంటుకున్న తర్వాత నేనిక్కడ చూపించినట్లు క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు వేయించేటప్పుడు ఈ పచ్చి శనగపప్పు అనేవి కొన్ని ఊడిపోతాయండి. అందుకని అక్కడక్కడ కొద్దిగా పప్పుని ఇలా అంటించేసుకుంటే సరిపోతుంది. సరిగా అంటుకోలేదు అనిపిస్తే కొద్దిగా ఈ విధంగా అంటించుకోండి పప్పుని. సేమ్ ఇదే విధంగా మిగతావన్నీ చేసుకోండి. జస్ట్ మీకు చూయించడం కోసం ఒకటి చేసి చూపిచ్చాను. ఇవి చేసుకోవడానికి కొంచెం టైం పడుతుందండి. వేయించుకోవడానికి గూడా చాలా టైం పడుతుంది మనకి. అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడేం చేస్తారంటే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని బాండిల్లో ఈ ఆయిల్ కొద్దిగా వేడెక్కింది అనుకున్న తర్వాత ఆయిల్‌కి సరిపడినన్ని చెకోడీలు వేసుకొని వేయించుకోవాలి. ఇక్కడ ఈ వేయించుకునే దాంట్లోనే ఉంటుందండి చెకోడీలు బాగా క్రిస్పీగా వచ్చేది. ఆయిల్ ఫస్ట్ కొంచెం వేడెక్కిన తర్వాత
చెకోడీలన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్‌లో పెట్టి వేగనివ్వండి. అలాగే వేసిన వెంటనే కలపకండి. ఎందుకంటే మెత్తగా ఉంటాయి గాబట్టి విరిగిపోతాయి. మీరు స్పూన్ బెట్టి చూస్తే కొద్దిసేపటికి మీకు అర్థమవుతుంది. కాస్త గట్టి పడ్డాయి అనుకున్న తర్వాతనే గరిటె పెట్టి కలుపుతూ వేయించుకోండి. బాగా చక్కగా వేగుతాయి. అలా అని మరి ఎక్కువ గరిటె పెట్టి కలుపుతూ వేగనివ్వమాకండి. ఎందుకంటే ఆ పప్పులనేవి ఊడిపోతాయి. అందుకని మధ్య మధ్యలో నిదానంగా కలుపుకుంటూ వేయించుకుంటే బాగా చక్కగా వేగుతాయి. ఇవి వేగడానికి కొద్దిగా టైం ఎక్కువే పడుతుందండి. ఎందుకంటే లో ఫ్లేమ్‌లో నిదానంగా వేయిస్తేనే మీకు బాగా క్రిస్పీగా వస్తాయన్నమాట. ఇప్పుడు ఇవి బాగా వేగాయండి. ఇవి వేగాయని మీకెలా తెలుస్తుందంటే, మనం చెకోడీలు వేసిన వెంటనే నురగొచ్చింది గదా! ఆ నురగ మొత్తం తగ్గిపోతుందండి. అలా వచ్చింది అంటే చెకోడీలు బాగా వేగాయనే అర్థము. అలా నురగ మొత్తం తగ్గిపోయిన తర్వాత ఆయిల్‌లో నుంచి తీసేసుకొని ఏదైనా ప్లేట్‌లో వేసుకోండి. సేమ్ ఇదే విధంగా మిగిలిన చెకోడీలన్నింటిని వేయించుకోండి. మీకు చూయించడం కోసం నేను ఒక వాయి చెకోడీలని వేసి చూపిచ్చాను. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. మీరు స్వీట్ షాప్‌లో తెచ్చుకున్నట్లే చాలా బావుంటాయండి టేస్ట్. ఒక్కసారి మీరు చెకోడీలు చేసుకోవాలి అంటే నేను చెప్పిన ఈ టిప్స్‌ని ఫాలో అయ్యి ట్రై చేయండి. ఎవ్వరైనా ఈజీగా చేసుకోగలరు. నేనొకటి తుంచి చూపిస్తున్నాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఇవి బాగా ఆరిన తర్వాత ఏదైనా డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోండి. మీకు ఒక 20 రోజుల వరకు నిలువుంటాయి. మరి చూసారు కదా! పప్పు చకోడీలు ఎలా చేసుకోవచ్చో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.